నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ ఎండి సజ్జనార్ వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని, త్వరలో టీజీఎస్ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. ఈ పోస్టుల భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్ లింగపల్లిలో ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండి సజ్జనార్ హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఆర్టీసీలో 3.5 ఏళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నామని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ అదే ఆదర్శంతో ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఆర్టీసీలో త్వరలోనే 3000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో సాధ్యమైనంత త్వరగా నియామకాలు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. అలాగే కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని, సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మొత్తం ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం ఖాళీలు 3038. డ్రైవర్ పోస్టులకు 2000, శ్రామిక్స్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కలిపి 25, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7, అకౌంట్ ఆఫీసర్ 6. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేయనట్లు తెలుస్తుంది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ టీజీఎస్ ఆర్టీసీ సంస్థ విడుదల చేయనుంది. ఇందులో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదట్లో నోటిఫికేషన్ వెలువడే సూచనలు ఉన్నాయన్నట్లు కనిపిస్తున్నాయి. పైన పేర్కొన్న పోస్టుల సంఖ్య గతంలో వెల్లడైన సమాచారం ప్రకారమే తెలియజేసినవి. ఖచ్చితమైన సమాచారం, పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ విడుదలకు మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.